కష్టాలను దేవుడు మన కోసం మన స్థానంలో నిలబడి అనుభవించి ప్రాయశ్చిత్తం పొందాడు. వాక్యం సెలవిస్తుంది 1 యోహాను 4:10, మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ప్రాయశ్చిత్తం అనగా ఒకరు చేసినటువంటి పాపాన్ని నిర్దోషి అంటే పాపం చేయలేనటువంటి వ్యక్తి పాపం చేసినటువంటి ఆ వ్యక్తి స్థానంలో నిలబడి చనిపోవటాన్ని, బలి అవ్వటాన్ని ప్రాయశ్చిత్తం అని అంటారు. అలాగన ప్రభు మన కోసం ప్రాయశ్చిత్తం అయ్యారు. కాబట్టి ఒక సిలువ పాట ద్వారా ఆ సిలువ మరణాన్ని గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. సిలువను తలంచగా కన్నీరే కలుగును, నీ ప్రేమను తలంచగా ఏరులై పారును. సిలువను తలంచగా కన్నీరే కలుగును, నీ ప్రేమను తలంచగా ఏరులై పారును. పడతారా? సిలువను తలంచగా కన్నీరే కలుగును, నీ ప్రేమను తలంచగా ఏరులై పారును. ఇంత మాత్రము నేను పాత్రుడను కానయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. ఇంత మాత్రము నేను పాత్రుడను కానయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. ఇచ్చావు ఇచ్చావయ్యా నీ రక్షణను, కార్చావు కార్చావయ్యా నీ రక్తమును. చెప్తారా? ఇచ్చావు ఇచ్చావయ్యా నీ రక్షణను, ఉచితముగా ప్రభు మనకిచ్చారు. ఆ స్థానంలో నీ ఉంటే ఎలా ఉంటుందో. కన్నీరే కలుగును, నీ ప్రేమను తలచగా ఏరులై పారును. ధనము ఐశ్వర్యము ఎంతో ఉన్నను, నా పాపము నుండి విడిపించలేదయ్యా. తీర్చగలనయ్యా. ఇచ్చావు ఇచ్చా
ఇచ్చావు ఇచ్చావే